రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో వరదల వల్ల సర్వస్వం కోల్పోయిన బాధితులకు మనవంతు సహాయం చేసి ఆదుకోవాలని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం పిలుపునిచ్చారు. వరద బాధితులను ఆదుకుని మానవత్వాన్ని చాటుకుందామనే నినాదంతో హిందూ కాలేజ్ కూడలి వద్ద విరాళాల సేకరణ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సహాయ కేంద్ర ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, హోప్ విన్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ షమా సుల్తానాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ ప్రకృతి విలయతాండవం చేసి భయానక వాతావరణంలో కుట్టుమిట్టాడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తిపై ఉందన్నారు. ఈ కేంద్రంలో విరాళాలు ఇచ్చేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చారు. వయనాడులో జరిగిన కేరళ రాష్ట్రంలో వయనాడులో జరిగిన మరి వరదల వల్ల 230 మందిగా ప్రాణాలు కోల్పోవటం, అనేక మంది మరి ఇల్లు కోల్పోవటం, అనేక లక్షల రూపాయల కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసం అవటం ఇవన్నీ జరిగినాయి. మరి వైవిధ్య నిపుణులు అనేక మంది అనేక సూచనలు చేసినా వాటిని ప్రభుత్వాలు పాటించాల్సిన అవసరం ఉంది. ముందు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా తట్టుకునే శక్తిగా ఎదగాల్సిన అవసరం అని చెప్పి మనవి చేసుకుంటూ వారి కుటుంబాలకి సానుభూతిని తెలియపరుస్తూ వాళ్ళ భారతదేశం మొత్తం మరి అనేక రకాల సహాయ సహకారాలు అందించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి మరి వారిని పరిశీలించి అన్ని రకాలుగా వారికి అండగా ఉంటామని చెప్పి ఆదుకుంటామని చెప్పని వారు సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా చిరంజీవి గారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి 2 కోట్ల రూపాయలు మరి ఉదారంగా విరాళం ఇవ్వడం జరిగింది. అనేక మంది అనేక రకాలుగా భారతదేశం మొత్తం మీద వెళ్ళి ఆ ప్రాంత ప్రజల్ని ఆదుకున్న దేశం మొత్తం ఏకమైంది. అదిగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నా కూడా ప్రజల కోసం ప్రజల మధ్యనే ఉంటుందని చెప్పని రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు నిరూపించిన విషయం మరోసారి తెలియపరుస్తూ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి వారికి వారి కుటుంబాలకి సానుభూతి సంతాపం తెలియపరుస్తూ మేము సమావేశం చేస్తోంది కేరళలో జరిగిన, వయనాడులో జరిగిన ఫ్లడ్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చి గవర్నమెంట్ అనే కాదు ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎన్నో ధ్వంసం చేయడం జరిగింది. అండ్ ఎక్కడైతే ఇదంతా వికృతులు జరుగుతున్నాయో 350 పైగా జనాలు మరణించడం అండ్ ఎంతో మిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ డిస్ప్లేస్ అవ్వడం అండ్ చాలామంది వాళ్ళ ప్రాపర్టీస్ కోల్పోయి, వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయి, అసలు జీవితాల్లో అటు ఇటు అయిపోయిన దృశ్యం చూస్తున్నాము. అసలు కేరళ అంటే అందరూ వెళ్ళి ఎంజాయ్ చేసే విధంగా ఉండే ఒక అద్భుతమైన దృశ్యం మన మనసులో వచ్చింది. ఈరోజు ఆ దృశ్యం అనేది తలకిందులు అయింది. అండ్ మానవ సేవ మాధవ సేవ అంటారు. ఈరోజు మానవ సేవ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. అందరూ ముందుకు రావాలి. ఈరోజు నేషనల్ స్టూడెంట్ కేరళ వయనాడు ప్రాంతాల్లో ప్రకృతి బీభత్సం వల్ల ఏ విధంగా అయితే ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి ప్రకృతి అనుకూలంగా లేకపోవడంతో ఆ ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా గుంటూరు నగర జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి ఈ యొక్క జరిగినటువంటి సంఘటన పైన దృష్టిలో ఉంచుకొని గత 3 రోజుల నుంచి ఏ విధంగా అయితే ఈ విరాళాలు సేకరణ కార్యక్రమాలు ప్రారంభించామో దానికి గుంటూరు నగర జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు, విద్యార్థులు, యువత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దానికి ముందస్తుగా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా నేను పెట్టినప్పుడు వాట్సాప్లో కానివ్వండి, సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుని ముందుగా గుర్తించింది మీడియా వాళ్ళు. వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వాళ్ళు నేను పెట్టినటువంటి సోషల్ మీడియాలో చూసి వాళ్ళ గ్రూపుల్లో కానివ్వండి, వాళ్ళకి తెలిసిన వ్యక్తులకు కానివ్వండి షేర్ చేసినందుకు, ముందస్తుగా మానవత్వాన్ని గుర్తించినందుకు మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే అక్కడ ప్రజలు నష్టపోయి అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏ విధంగా అయితే అనేకమైనటువంటి ప్రాంతాల్లో జరిగినటువంటి దానిపైన గుర్తించి కేరళ వయనాడు ప్రాంతాల్లో ఎన్ఎస్యుఐ గత 10-15 రోజుల నుంచి అనేకమైనటువంటి ప్రజల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి చూస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే మనం మానవత్వాన్ని కూడా మనం చాటుకోవాలనేటటువంటి ఒక కార్యక్రమంతో గత 3 రోజుల నుంచి ఒక విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీరు కూడా రేపు సాయంత్రం వరకు ఈ యొక్క విరాళాల సేకరణ కార్యక్రమం కొనసాగిద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ విరాళాల